బాగుంది కదా ఇదంతా సూపర్గా ఉండదు. దుబాయ్ హాయ్, వెల్కమ్ దుబాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @YSB క్రేజీ. మేము దుబాయ్కి వెళ్ళినాము టూర్కి. ఆ విశేషాలన్నీ మీకు ఇందులో తెలియజేస్తున్నాను, చూడండి. మేము మా కుటుంబం అందరూ కలిసి దుబాయ్కి వెళ్తున్నాము. ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్లో నుంచి కింద హౌసెస్ అంతా కనిపిస్తున్నాయి, చూడండి. చిన్న చిన్న ఇల్లు లాగా కనిపిస్తున్నాయి కదా. దుబాయ్ ఫ్లైట్ ఎక్కాము. ఇక్కడ అంత సముద్రం ఉంది. ఇక్కడ మేము దుబాయ్ ఫ్లైట్ లోపల ఇక్కడ మాకు సర్వ్ చేస్తుంది ఒక అమ్మాయి. ఇద్దరు అమ్మాయిలు, ఒక్కొక్క రోకి ఒక్కొక్కరు ఉంటారు. ఇక్కడ 3 రోలు ఉంటాయి. ఒక్కొక్కరు 3, 6, 9, 4 రోస్ కూడా ఉన్నాయి. 3 రోస్ 4 రోస్ ఉంటాయి. రోస్ అంటే వరుసలు. ఆ వరుసల్లో ఒక వరుసలో 3 సీట్లు ఉంటాయి అన్నమాట. ఆ సీట్లలో కూర్చున్న తర్వాత మనం అంతా బెల్ట్ అంతా రెడీ చేసుకున్నాక మన ముందర ఒక కంప్యూటర్ లాంటిది పెట్టుంటారు. అందులో మనము విమానం ఎలా వెళ్తూ ఉంది, ఎక్కడ వెళ్తూ ఉంది కూడా చూడొచ్చు. అది కాకుండా సినిమా పెట్టుకోవచ్చు. అది కాకపోతే సాంగ్స్ వినొచ్చు. హెడ్ ఫోన్స్ కూడా ఇచ్చారు. ఇలాగ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాము. హెడ్ ఫోన్స్, టీవీ అన్నీ. మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా, మీకు నాన్ వెజ్ కావాలన్నా వెజ్ కావాలన్నా అని లంచ్ టైం అయింది, అది అడుగుతా అన్నారు. సరే, మనకి ఏది ఇష్టమైతే అదే ఇస్తారు. అంటే బ్రెడ్ ఉంటుంది, రైస్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది, పికిల్ ఉంటుంది, అండ్ చికెన్ కానీ మటన్ ఉంటుంది. తర్వాత మౌత్ ఫ్రెషనర్ ఉంటుంది, కూల్ డ్రింక్ ఒకటి ఉంటుంది, కేక్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. నేను చూపిస్తాను, చూడండి. కూల్ డ్రింక్ విడిగా కూడా ఇవ్వచ్చు. పెద్ద బాటిల్ పెట్టుకుంటారు వాళ్ళు. మనకి ఏది కావాలంటే అది విడిగా అయితే గ్లాసులో ఇస్తారు. అట్లేదంటే ఈ టిన్ ఉంటుంది కదా, దాన్ని ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇది అమూల్ బటర్. ఇది పికిల్. చిన్ని డబ్బాలో పికిల్ ఇచ్చారు. ఇక్కడ ఇదేంటంటే మౌత్ ఫ్రెషనర్. అంతా తిన్న తర్వాత లాస్ట్లో వేసుకునేది. ఇక్కడ సలాడ్, వెజ్ సలాడు, కేకు, బన్ను, బ్రెడ్. ఇది క్యాజు, ఫ్రైడ్ క్యాజు, అంత మాడిపప్పు. ఇది వచ్చి చాట్. ఇక్కడ వెజిటబుల్ ఇవి ఇచ్చారు కదా, సలాడు, అందులోకి చాట్ అన్నమాట. అది ఆ చాట్ అందులో వేసుకొని తినచ్చు. ఇన్ని ఐటమ్స్ ఇచ్చారు. మనకు ఎక్కువే అయిపోతుంది ఇవన్నీ తినే కొందికే. వాటర్ బాటిల్ కూడా ఒకటి ఇచ్చారు. అందరికీ ముగ్గురికి 3 ప్యాక్స్ వాళ్ళు బాక్సులతో సహా ఇచ్చేస్తారు. తర్వాత మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు వాళ్ళు. అంతా కింద ఏమి వేయకూడదు, అన్నీ వాళ్ళకే ఇచ్చేయాలి. మళ్ళీ ఆ గ్లాసెస్, బౌల్స్, చెత్త కూడా వాళ్ళకే ఇచ్చేయాలి. అది కవర్లో వేసుకొని. మటన్ చూసారా, ఇక్కడ మటన్, రైస్, బిర్యానీ కావాలంటే బిర్యానీ ఉంటుంది, లేకపోతే రైస్ కావాలంటే రైస్ ఉంటుంది, లేకపోతే వద్దంటే ఇంకా వేరే ఐటెం వాళ్ళు మనకు కావాల్సింది అక్కడ ఉన్నింది ఇస్తారు. అది అయిపోయిందంటే ఉండదు. అది చూడండి, ఇక్కడ బాటిల్ ఇలాంటిది చూస్తానే నూరు అయిపోతాను కదా. ఫ్లైట్లో అట్లా నిలబడుకోండి. నేను నీళ్ళలో ఉంటే బాగా వస్తాను. అట్లా నిలబడుకోలేను, త్వరగా వాళ్ళందరూ వస్తారు. లాంజ్కి వెళ్ళాము. ఆ లాంజ్లో అంటే వెయిటింగ్లో ఉన్నప్పుడు లాంజ్కి వెళ్ళాము. ఆ వీడియో మళ్ళీ నేను దాన్ని పెడతాను. అక్కడ కూడా చాలా బాగుంటాయి అదంతా. లాంజ్లో తిన్నాం కాబట్టి ఇది ఎక్కువైపోయింది మాకు ఇక్కడ. సరే, తిరిగి తిన్నంత తిరిగి ఇచ్చేసాము. చూడండి, ముగ్గురికి ఇదేగా ఇచ్చారనమాట.
సరే తీసుకుంటాండి. దుబాయ్లో రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్ టికెట్ తీసుకొని ఇక్కడ టికెట్ తీసుకొని ట్రైన్కి వెళ్ళాలా మనము? మనం ట్రైన్లో వెళ్ళాలా? వారం రోజుల పాస్ కోసం ఇక్కడికి వచ్చాము. రైల్వే స్టేషన్ చూడండి. ఎమిరేట్ టవర్స్. المحطة القادمة هي أبراج الإمارات. The next station is Emirates Towers. నడిచేది మామూలుగా ఇటు సైడు అటు సైడు ఇలా దీనిపై నిలబడుకుంటూ వెళ్తా ఉంటాను. అదే కోసుకొని సైడ్ అటు సైడ్ రెండు పక్కల మధ్యలో మామూలుగా వాక్ చేసే వాళ్ళు ఉంటారు. మాల్కి వచ్చేసాము. ఇది మాల్లో ఇక్కడ కూల్ డ్రింక్స్ అవి తీసుకొని ఇక్కడ తాగి మేము బయలుదేరాము. మా వెనకలే వీళ్ళే వాళ్ళంతా వచ్చి. ఇంతవరకు నా ఛానల్ని
నిలబడి లైక్ వాళ్ళు చేయకుంటే కూడా లైక్ చేయండి, కూల్ షేర్ డ్రింక్ చేయండి, సబ్స్క్రైబ్ తీసుకుంటున్నారు. చేసుకోండి. ఇలా షాపులు చాలా ఉంటాయి. ఇలాగే నా ఆటోమేటిక్గా కూడా కూల్ డ్రింక్ వీడియోలు ఒక మీకు ఇది నోటిఫికేషన్ రూపంలో పెట్టేసుంటారు. వస్తాయి. అక్కడ అలా మనం చేసుకుంటే కాయిన్ థ్యాంక్ యూ వేస్తే ఫర్ వాచింగ్ మై గ్లాస్ పెట్టి వీడియో. అది తీసుకుని